నిజామాబాద్ జిల్లా అర్బన్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వెలుగు చూసింది. అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే గణేష్ గుప్తా సవాల్ విసిరారు. సవాల్కు ప్రతి సవాల్ విసిరారు బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధిపై సవాల్కు సిద్ధమన్నారు. నీలకంఠేశ్వర్ ఆలయంకు చర్చకు వస్తానన్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థి గణేష్ గుప్తా సూర్యనారాయణ ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. చర్చకు అనుమతి లేదని, వెళ్తే అరెస్టు చేస్తామని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటు నిజామాబాద్ అర్బన్ లో ఎన్నికల రాజకీయ వేడి రంజుకుందనే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య అటు మాటల యుద్ధంతో పాటు సవాళ్ళకు కొత్త సవాళ్లు కూడా విసురుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ అర్బన్ సంబంధించి సుమారు 1500 కోట్లతో అభివృద్ధి చేశామని అటు ప్రస్తుత అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా చెప్తూ ఉంటే, అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభివృద్ధి ఎక్కడ చేశారో అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి గణేష్ గుప్తా కూడా చర్చకు రావాలంటూ కూడా ఆహ్వానం పలికాడు. ఈ మేరకు ఇటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ చర్చకు నేను సిద్ధమంటూ కూడా ఈ రోజు అటు నీలకంఠేశ్వర ఆలయం దగ్గరకు రావాలి చర్చకు అంటూ కూడా సవాలు ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో చర్చలు, అలాగే ర్యాలీలు, అలాగే బహిరంగ సభలు కూడా అనుమతి లేదంటూ కూడా అటు ఎన్నికల కమిషన్ కావచ్చు పోలీసులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటి వద్ద అటు 144 సెక్షన్ సంబంధించిన నోటీసులు జారీ చేశారు. అలాగే గణేష్ గుప్తా ఇంటి వద్ద కూడా నోటీసు తప్పించినట్టు కూడా తెలుస్తుంది. అయితే బయటకు వెళ్తే ఇద్దరిపైన కూడా అటు కేసులు నమోదు చేస్తాము, అటు చర్యలు తీసుకోవాల్సిందే. ఎన్నికల కోడ్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్చలకు అలాగే సమావేశాలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అటు నోటీసులు ఇచ్చారు. దీంతో అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటి వద్ద కొంత ఉధృత వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. స్థానికంగా ఉండే కార్యకర్తలు అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ అర్బన్ సంబంధించి నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమైన నేపథ్యంలోనే ఈ నోటీసులు వచ్చాయంటూ కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఎన్నికలు మరో 15 రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఇటు అర్బన్ నియోజకవర్గం సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఎన్నికల వేడి వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. అయితే అభివృద్ధిపై చర్చ నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఇటు కార్యకర్తలు కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు మధ్య కూడా మాటల యుద్ధం పెరిగిపోయిందనే చెప్పవచ్చు. మొత్తానికి ఇటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో 144 సెక్షన్ నోటీసులు జారీ చేయడంతో ఈ చర్చ ఇక్కడికే ఆగిపోయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఇప్పుడు